ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಗೆ ಕೆಲವೇ ದಿನಗಳು ಬಾಕಿ ಇರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿ ಗೌತಮ್ ಪರವಾಗಿ ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್, ಅಭ್ಯರ್ಥಿ ಗೌತಮ್ ಧರ್ಮಪತ್ನಿ ಪದ್ಮಶ್ರೀ ಹಾಗೂ ಮಕ್ಕಳು ಅಬ್ಬರ ಪ್ರಚಾರ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಯಲ್ದೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರಚಾರ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಮಾತನಾಡಿ, ಗೌತಮ್ ಅವರ ತಂದೆ ತಾಯಿ ಅವರ ಮಗನನ್ನ ನನ್ನ ಕೈಲಿಟ್ಟಿದ್ದಾರೆ. ನನ್ನ ಮಗ ಹರ್ಷ ಬೇರೆಯಲ್ಲ, ಗೌತಮ್ ಬೇರೆಯಲ್ಲ ಎಂಬ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಭಾವಿಸಿದ್ದೇನೆ. ಕಳೆದ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಾದ ಅನ್ಯಾಯದ ನಂತರ 11 ತಿಂಗಳು ಅಜ್ಞಾತವಾಸದಲ್ಲಿದ್ದು ಪುನಃ ಈಗ ಹೊರಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ನನಗೆ ಮಾಡಿದಂತಹ ಅನ್ಯಾಯವನ್ನ ನನ್ನ ಮಗನಿಗೆ ಮಾಡಬೇಡಿ. ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಬಂದು ರಾಜಕಾರಣ ಮಾಡಿದವರು ಹಾಗೂ ಹಣ ಕೊಟ್ಟವರು ಈಗ ಏನು ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದು ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆ. ಕಳೆದ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಆಮಿಷಗಳಿಗೆ ಒಳಗಾಗಿ ಮೋಸ ಮಾಡಿದವರು ಈಗ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. ಮಾಡಿದ ತಪ್ಪು ತಿದ್ದಿಕೊಳ್ಳಲು ನಿಮಗೊಂದು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿರುವ ಗೌತಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಲೋಕಸಭೆಗೆ ಕಳಿಸಿಕೊಟ್ರೆ ಕ್ಷೇತ್ರದ ಅಭಿವೃದ್ಧಿ ಪುನಃ ಆರಂಭವಾಗುತ್ತದೆ. ಗೌತಮ್ ಪರವಾಗಿ ಮತಯಾಚನೆ ಮಾಡಲು ಅವರ ಧರ್ಮಪತ್ನಿ ಹಾಗೂ ಮಗಳು ಸಹ ಬಂದು ತಮ್ಮ ಪತಿಯನ್ನ ಹಾಗೂ ತಮ್ಮ ತಂದೆಯನ್ನ ಹೆಚ್ಚಿನ ಮತಗಳಿಂದ ಗೆಲ್ಲಿಸಿ ನಿಮ್ಮ ಮನೆ ಮಗನಾಗಿ ಹಾಗೂ ನಿಮ್ಮ ಸೇವಕನಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಲು ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿಕೊಡಿ ಅಂತ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ಕಳೆದ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಮೋಸ ಮಾಡಿದಂತೆ ಈ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಮೋಸ ಮಾಡಲ್ಲ ಎಂಬ ನಂಬಿಕೆ ನನಗಿದೆ. ನನಗೆ ಮಾಡಿದ ಅನ್ಯಾಯವನ್ನ ನನ್ನ ಮಗನಿಗೆ ಮಾಡಬೇಡಿ ಅಂತ మతదారుರಲ್ಲಿ మనవి ಮಾಡಿದ್ರು. ఆ పొద్దు గడిపేదానికి ఆ పూట గడిపేదానికి ఏదో గెలిచి పదవిని అలంకరించేది. ఆ తర్వాత భార్య వెనుకన పోసింటే రావాల్సిందే, కావాల్సింది నాకు అన్నట్లు వచ్చేది. ఆ భావన అంటాను. ఇల్లు బాగుండాలి, నా బంగ్లా బాగా, తర్వాత బిడ్డలు ఇచ్చే బిడ్డలు మంచితావు పోవాలా, తెచ్చే బిడ్డలు మంచితావు ఇచ్చే రావాలి. మళ్ళా బావమరుదులు పరిణామాలు కోడళ్ళు వాళ్ళు వీళ్ళు వీడు క్యూలో నిలబడి ఓటేసినాడు, ఊళ్ళో కొట్లాడినాడు, రొమ్ము తీసుకొని మాట్లాడినాడు. ఈ గోవింద అదేనా రాజకీయము? రమేష్ కుమార్ ఆ రాజకీయం చేసేదాన్ని ఒప్పుకోడు కూడా. గౌతమ్ అటువంటి రాజకీయం చేసేవాడు కాదు. వాడు నా బిడ్డ, అందుకే ధైర్యంగా మీ ముందు నుంచుకొని గౌతమ్ ఓటించాడు. రెడీగా ఉన్న దగ్గరగా అనుకుంటున్నారు. ఎవడు మీరు దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వంచన చేస్తున్నారు, చప్పకు బలహీనం అనుకుంటున్నట్టు మీకు జ్ఞాపకం రావాలా, జ్ఞానోదయం రావాలా? ఏం తప్పు మేము చేస్తుంది మీరు మీరే ప్రశ్నించుకోవాలి. ఆడబిడ్డలకు క్యాన్సర్ వజానండి అరిష్టంగా నీ భార్య మెడలో 10 కేజీలు బంగారు కోట్లు అన్నాడు. నీ ఇంట్లో కొన్ని కోట్లు ఆస్తుంది. నా బిడ్డలకు కట్టుబుట్ట కూడా లేదు. 10 రూపాయలు వాడు అడిగితే ఊళ్ళో ఎవడు ఇచ్చేవాడు కట్టు, కూలిపోతే కట్టు, లేకపోతే పసుపు. వాళ్ళతో పుచ్చబెట్టి మర్యాదగా నేను 50,000 వడ్డీ లేకుండా వాడికి ఇస్తే నీకు ఓట్లు లేకపోయాడు. ఈ విధంగా ఇంత పెద్దలు వచ్చేసినాయి. ఈ కూలి ముందుకంతా కూడా 50,000 వచ్చేసినాయి. నాకు తెలుసుకుంటాను 50 రూపాయలు వచ్చేసినాయి. ఇది మన నా కర్మ ఎట్లుందంటే వాళ్ళేమో చెప్పింది ఇల్లు తొందర చేసేసి నేనంత అదృష్టవంతులని లెక్కేసుకో. అన్నం పెట్టేది వాడు కాటేస్తే నేను గులాం తీసుకున్నాను. రోజంతా గులామే వేసిందే కాటు. ఆయన మోదీ గారు మహానుభావుడు. అప్పుడు ఎన్నో యుగాలు వేస్తే అక్కడ ఒక పురుషుడు జన్మించారు. ఆయన ఎక్కువగా ఏం చెప్పుకునే పని. కరోనా వచ్చినప్పుడు చాలా చచ్చిపోయారు. ఎక్కడ బస్సుగా, కారుగా, బయట వచ్చే పనిగా, ఇంట్లో యువతకు వచ్చే పనిగా, ఎక్కడెక్కడికి ఉద్యోగాలకు వచ్చి నడుచుకోండి, బాగా చచ్చిపోయారు.
ఏదో మన బాలుడు శ్రీనివాసం హాస్పిటల్ వద్ద మర్యాదగా పెట్టి మామూలుగా ఎవరు చచ్చిపోయినా ఎంత పేదవాడైనా ఏ కులానికి చెందిన వాడైనా వాళ్ళకి ఎవరు దిక్కు లేకపోయినా కనీసం ఊళ్ళోనైనా కలిసి మాట్లాడుకొని ఒక పాడి కట్టి తీసుకొని పోయి దానం చేస్తారు. అవునా కదా? ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళ శరీరాలనే పార్థివ శరీరాలను జేసీబీలు ఎత్తుకొని చూసి రాయండి నాయన మహానుభావుడు యుగ పురుషుడయ్యా. వీరు బ్రహ్మయ్య గారైన తర్వాత, కైవారం తాతయ్య గారైన తర్వాత, సర్వజ్ఞుడైన తర్వాత మనుషులను ఉద్ధారణ చేసేదానికి జేసీబీలో ట్రైనింగ్ సాగించేవాడు ఈ దేశానికి ప్రభుత్వానికి ప్రయోజనం. నమో నమః.